మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారా? కెరియర్, పర్సనల్ లైఫ్ లేదా వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారా? వయసు అయిపోతుందని బాధపడుతున్నారా? అయితే ఈ పాడ్కాస్ట్ మీకోసమే. మీరు ఎగ్ ఫ్రీజింగ్ గురించి విన్నారా? ఇది సేఫా కాదా? ఎగ్ ఫ్రీజింగ్ ఏ వయసు వారు చేసుకోవచ్చు? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఫర్టిలిటీ మీద ఉంటుందా? ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఓన్లీ సెలబ్రిటీస్ కి మాత్రమేనా? ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ చందన లక్కిరెడ్డి గారు ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. నేను రీసెంట్గా బై రోడ్ పాస్ చేసేటప్పుడు ఫర్టిలిటీ సెంటర్ పైన 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్, అదేదో బట్టలు అమ్ముతున్నట్టు ఇంత డిస్కౌంట్ అంత డిస్కౌంట్. అది నిజమేనా? అసలు అట్లా చెయ్యొచ్చా? డిస్కౌంట్ అనేది చెయ్యొచ్చా? దాంట్లో ఎంతవరకు క్వాలిటీ ఇదంతా ఎట్లా నమ్మొచ్చు? జెన్యున్గా ఎట్లా ఉంటుంది? ఐ థింక్ ఈ మధ్య మీరు అంటున్నట్లు వెరీ కామన్గా చూస్తున్నాం. ఈ బాటా ప్రైజెస్ లాగా మీరు చూసే ఉంటారు. 99,000కి ఐవీఎఫ్, 30,000కి ఐవీఎఫ్. ఈవెన్ మాకు కూడా సర్ప్రైజ్ అవుతుంది, ఎలా ఇస్తారు అలా అని. సో ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఓన్లీ నేను చేసే సర్జరీ ఆర్ ప్రొసీజర్ కాదు, అది ఒక ల్యాబ్లో జరగాల్సిన ప్రొసీజర్. సో ల్యాబ్లో మనం ఒక బేబీని క్రియేట్ చేయడం, టెస్ట్ ట్యూబ్ బేబీ బేసిక్గా జనరల్ టర్మ్స్లో. దానికి ఖర్చు అయ్యే మీడియా కానీ, ఎంబ్రియోస్ పెట్టి మనం కల్చర్ చేసే ఇంక్యుబేటర్స్ కానీ, అసలు ఆ ఎగ్ అండ్ స్పర్మ్ కలిపించే నీడిల్స్, 6 నీడిల్స్ అంటాము, ఇవన్నీ కూడా వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ వాడాలి. సో ఇప్పుడు మనము ఇవన్నిట్లో ఏమైనా సేవ్ చేసామనుకోండి, ఆబ్వియస్గా ఐ థింక్ రిజల్ట్ కూడా అలానే పడిపోతుంది. సో ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో నాది ఎంత ఉంటుందో ల్యాబ్లో జరిగేది కూడా అంతే ఇంపార్టెంట్ ఈ దేనికి సక్సెస్ రావడానికి. అందుకని ల్యాబ్ వెరీ ఇంపార్టెంట్ మాకు సక్సెస్కి. ఈ డిస్కౌంట్స్ ఇచ్చేవాళ్ళు ఒకవేళ రీయూజబుల్ థింగ్స్ వాడినా, చీప్ మీడియా అలా తీసుకున్నా, బికాస్ ఎక్కడో ఒక చోట దే హ్యావ్ టు సేవ్ కదా. నోబడీ విల్ డూ ఏ సోషల్ సర్వీస్ కదా. సో ఇక్కడే సేవింగ్స్ అనేది అవుతాయి. దాంతో ఏమవుతుంది, రిజల్ట్ రాదు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. సో ఇప్పుడు దానివల్ల వాళ్ళకి ఈవెన్చువల్గా ఒక్క మంచి సెంటర్లో 1 ఐవీఎఫ్ చేసుకోవడం కన్నా ఇలా మనము చీప్ మీడియా అట్లా వాడిన దగ్గర 2-3 అటెంప్ట్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఆర్ ఇంకా ఎక్కువ అమౌంటే అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చాలామంది మా దగ్గరకు వచ్చిన, మేడం మీ దగ్గర 1 అటెంప్ట్కి ఎంత, 2 అటెంప్ట్స్కి ఎంత, 3 అటెంప్ట్స్ అంటే, అసలు నువ్వు సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్కి వెళ్ళాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? నేనే అనుకోవడంలా, నీకు ఫస్ట్ అటెంప్ట్లోనే వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ చేసేస్తాము. ఒకవేళ రాకుంటే అప్పుడు దాని గురించి ఆలోచిద్దాము, ఇప్పుడే అలా రావద్దు. ఎందుకంటే మీరు అన్నట్లు కొందరు ఇట్లా ప్యాకేజ్ సిస్టమ్ కూడా పెట్టారు. 3 ఐవీఎఫ్ అటెంప్ట్స్, 2 ఐవీఎఫ్ అటెంప్ట్స్ ఆర్ ఐవీఎఫ్ అటెంప్ట్స్ అంటిల్ బేబీ. హౌ ఇస్ దట్ పాసిబుల్? ప్రతి ఐవీఎఫ్ మనకు ఒకవేళ సక్సెస్ వస్తే ఫైన్, ఒకవేళ రాలేదు అంటే ఎందుకు రాలేదు అనేది దాన్ని డీటెయిల్గా చూసుకొని మ్యాక్సిమం 2 అటెంప్ట్స్ ఆర్ ఇంకా కాదంటే 3 అటెంప్ట్స్లో 90%కి వచ్చేయాలి. ఇది మ్యాక్స్ వాట్ ఐమ్ టాకింగ్. మనం ఆ 10% అయితే వాళ్ళనే రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అంటాం. వాళ్ళకి ఇంక చాలా అడ్వాన్స్డ్ టెస్టింగ్స్ అవన్నీ చేసి చూస్తాం. అంతేగాని మనము ఐ థింక్ ఈ ప్యాకేజెస్కి లేకుంటే ఇట్లా డిస్కౌంట్స్కి పడకుండా కరెక్ట్ సెంటరు, సక్సెస్ రేటు చూసి మంచిగా ఒక 1 గుడ్ అటెంప్ట్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. దీని కాస్ట్ ఎట్లా ఉంటుంది? ఐవీఎఫ్లో మనకి ల్యాబ్ ఛార్జెస్ ఉంటాయి, ఇంజెక్షన్ ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్స్ అనేవి గ్రో చేయాలంటే మనం ఇచ్చే హార్మోనల్ ఇంజెక్షన్స్, అవి 8 to 10 days అంటే అవే మనకు ఒక 50,000 to 70,000 వరకు అవుతుంది. ఓకే. సో అది కాకుండా ల్యాబ్ ఛార్జెస్ మనకు వేరీస్ ఫ్రమ్ 1.2 నుంచి 1.5 వరకు. సో ఒక 2 ఆర్ బిలో 2 ఉండొచ్చు ఐవీఎఫ్ సైకిల్. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా ఎంబ్రియో ఫ్రీజింగ్ అని ఇవన్నీ అడిషనల్, అందరికి ఇంప్లై కాకపోవచ్చు. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసినవి కాకుండా ఎక్స్ట్రా ఎంబ్రియోస్ వస్తే ఆల్వేస్ ఫ్రీజ్ చేసుకోమంటాం, ఇట్స్ లైక్ బోనస్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బేబీ అయిపోయింది, దే వాంట్ టు కమ్ బ్యాక్ ఫర్ సెకండ్ బేబీ అనుకోండి, 2-3 years తర్వాత వచ్చి ఈ ఫ్రీజ్ అయిన ఎంబ్రియోస్తో కూడా కన్సీవ్ అయిపోతారు. ఈరోజు మార్నింగ్ ఒక అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేసి వస్తున్నా, ఫస్ట్ బేబీ నాతోనే 3 years బ్యాక్. సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నాతో మరి అప్పుడు ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుందనమాట. ఇప్పుడు జనరల్గా గైనకాలజిస్ట్ ఏదో ఇష్యూ ఉంటేనే వస్తూ ఉంటారు,
కాకపోతే మీరేమన్నా సజెస్ట్ చేస్తారా? ఒక బేబీని ప్లాన్ చేసుకునే ముందు కపుల్స్ మీ దగ్గర కన్సల్ట్ అవ్వడం ఎంతవరకి సో చాలా హెల్ప్ అవుతుంది? ఇంపార్టెంట్ అది. హ్మ్. సో ఇప్పుడు మనము ఇన్ ద ఎరా ఆఫ్ ఏంటి ఎగ్ ఫ్రీజింగ్‌లో ఉన్నాము. సో ఇప్పుడు మీరు వినే యాహ్! ఉంటారు చాలామంది సెలబ్రిటీస్ అంతా. అంటే ఫ్యూచర్ గురించి మనం ముందే ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి అని. సేమ్ ఇప్పుడు మేమేం చేస్తున్నాం ఈవెన్ మా ఈషా ఐవీఎఫ్ సెంటర్‌లో ప్రీనేటల్ స్క్రీనింగ్ అనేది చేస్తాం. అంటే ఇప్పుడు ఎలా అయితే హెల్త్ చెకప్ ప్యాకేజెస్ చేసుకుంటారో డయాగ్నోస్టిక్ సెంటర్‌లో, అలానే వాళ్ళ ఫెర్టిలిటీ వేర్ ది స్టాండ్ అనేది భార్యాభర్త ఇద్దరు వచ్చి టెస్టులు చేయించుకోవడం. ఓకే. సో తనకి ఫీమేల్‌కి ఎగ్స్ ఎలా ఉన్నాయి, యూట్రస్ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, సేమ్ హస్బెండ్ సెమెన్ కౌంట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకొక టైమ్ ఫ్రేమ్ తెలుస్తది. ఓకే. మేము కెరియర్ గురించి ఒక 5 ఇయర్స్ పోస్ట్‌పోన్ చేసుకోవాలా, 2 ఇయర్స్. సో కండిషన్ అంతా బావుంటే వీ కెన్ ఆల్సో అడ్వైస్ ద సేమ్. కానీ ఎవరిలో అయినా మేజర్ ఇష్యూ ఉందనుకోండి, వాళ్ళు 3 ఇయర్స్, 5 ఇయర్స్ డిలే చేయడం ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి గదా! హ్మ్. సో అప్పుడు ప్రాబబ్లీ వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని దే కెన్ డూ ద కెరియర్ ప్లానింగ్ అండ్ దెన్ లేటర్ వచ్చి ప్రెగ్నెన్సీకి అవి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఓన్లీ సెలబ్రిటీస్‌కి మాత్రమేనా? లైక్ ఎవ్రీడే కామన్ పీపుల్‌కి కూడా అవైలబుల్ ఉందా? ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఐ థింక్ దే ఆర్ మోర్ ఓపెనింగ్ అప్. ఆ! ఇప్పుడు మా క్లినిక్‌లో చాలామంది యంగ్ ఫీమేల్స్ వీసీ అంటే మెజారిటీ యాక్చువల్‌గా క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళైతే ఈ మధ్య బాగా అవేర్‌నెస్ వచ్చింది. క్యాన్సర్ స్పెషలిస్టులు కూడా బిఫోర్ డూయింగ్ ద ట్రీట్మెంట్ అది అబ్బాయికి గానీ, అమ్మాయికి గానీ సెమెన్ ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్ వాళ్ళు కౌన్సెలింగ్ చేసి మా దగ్గరికి పంపిస్తున్నారు. ఓకే. బికాస్ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది అనేది తెలీదు. నోబడీ నోస్. అది కాకుండా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఒకటి. తర్వాత ఈ కెరియర్ ప్లానింగ్‌కి పోస్ట్‌పోన్ సోషల్ రీజన్స్‌కి. వీళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకొని ఎగ్ ఫ్రీజింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో కానీ ఇది కరెక్ట్ టైంలో చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు కొందరు మా దగ్గర 38, 40కి వస్తున్నారు. అంటే దే స్టిల్ నాట్ డిసైడెడ్ అబౌట్ మ్యారేజ్. దే వాంట్ టు డూ ఎగ్ ఫ్రీజింగ్. కానీ అప్పటికే మనకి ఎగ్స్ అనేవి బాగా తగ్గిపోయి ఉంటాయి గదా! సో ఇది చెయ్యాలన్నా కొంచెం 30 లోపల అట్లా ప్లాన్ చేస్తే వాళ్ళకి బెస్ట్‌గా ఉంటది. ఏది బెస్ట్ ఏజ్ అంటారు ఎగ్ ఫ్రీజింగ్‌కి? ఐ వుడ్ సే 30 అండ్ బిలో. హ్మ్. బట్ కానీ నెవర్ ద లేట్. ఇప్పుడు 35 అలా అనుకున్నా గూడా ఇఫ్ ఇంకా మ్యారేజ్ దే ఆర్ నాట్ డిసైడెడ్ అట్‌లీస్ట్ అప్పుడు చేసుకోవడం కూడా బెస్టే గదా!